శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 సెప్టెంబర్ మాసంలో జరిగే గ్రహాల మార్పులు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాయి? మీరు ఊహించని ఎన్నో విజయాలు, సానుకూల మార్పులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, విద్య, ప్రేమ, కుటుంబ వైవాహిక జీవితం, గృహిణులు, ఆరోగ్యం, అలాగే మీరు చేయాల్సిన పరిహారం మొత్తం సూటిగా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైజ్ మీరు కనుక ఫాలో అయితే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా హాయిగా సాగిపోతుందని ఖచ్చితంగా చెప్పగలను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ధనస్సు రాశి స్త్రీ పురుషులకు సెప్టెంబర్ మాసంలో అద్భుతమైన అవకాశాలను, సానుకూల ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ మాసంలో గ్రహాల కదలికలు మీ జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. మీ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, పాజిటివ్ ఇంపాక్ట్ మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ గ్రహస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా ఈ మాసాన్ని మీరు మరింత అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చును. ముందుగా ఈ మాసంలో గ్రహస్థితులను పరిశీలించినట్లయితే సూర్య భగవానుడు సెప్టెంబర్ 17వ తేదీ వరకు భాగ్యస్థానమందు సంచరించి ఆ తరువాత దశమ స్థానమైన వృత్తి స్థానంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు తీసుకున్న మాస ప్రారంభంలో 9వ ఇంట ఉండి సెప్టెంబర్ 7వ తేదీన 10వ స్థానంలోకి మారి అనంతరం సెప్టెంబర్ 25వ తేదీన 11వ స్థానమైన లాభస్థానానికి మారుతారు. శుక్రుడు తీసుకున్న ప్రారంభంలో దశమ స్థానంలో ఉన్న సెప్టెంబర్ 2వ తేదీనే ఆయన 11వ స్థానమైన లాభస్థానానికి చేరుకొని మాస అంతం వరకు అక్కడే కొలువై ఉంటారు. కుజ భగవానుడు ఉన్న సెప్టెంబర్ 17వ తేదీ వరకు కలత్ర స్థానమైన సప్తమ భావంలో ఉండి ఆ తరువాత అష్టమ స్థానమైన 8వ ఇంటికి వెళతారు. శని భగవాను తీసుకున్న సుఖస్థానమైన చతుర్థ స్థానంలో వక్రగతిలో సంచరిస్తారు. అయితే ఇది అర్ధాష్టమ శనిగా గుర్తుపెట్టుకోగలరు. గురువు తీసుకున్న మీ రాస్యాధిపతి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. ఇకపోతే రాహుకేతువులు తీసుకున్న రాహువు తృతీయమైన ధైర్యస్థానమందు, కేతువు 9వ ఇంట భాగ్యస్థానమందు సంచరిస్తున్నారు. ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ధనస్సు రాశి స్త్రీ పురుషులకు ఉద్యోగరీత్యా సెప్టెంబర్ మాసం ఎంతో ఉత్సాహభరితంగా ఉండబోతోంది. ఎందుకంటే సూర్యుడు, బుధుడు దశమ స్థానంలో కలవడం మీ నాయకత్వ లక్షణాలను, లీడర్షిప్ స్కిల్స్ను, పనితీరును అద్భుతంగా మెరుగుపరుస్తుందండి. ఇది మానసికంగా, శారీరకంగా మీరు బలంగా ఉండేలా చేసును, స్వస్థత చేకూరును. ఆఫీస్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి అనూహ్యమైన మద్దతు, ప్రశంసలు మీరు అందుకుంటారు. మీరు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా శాలరీ హైక్, ఇంక్రిమెంట్లు ఈ మాసంలో మీకు వచ్చే అవకాశాలు చాలా బలంగా, స్పష్టంగా ఉన్నాయి. మీ మాట తీరు ఇతరులను ఇట్లే ఆకట్టుకుంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు సెప్టెంబర్ మాసం ద్వితీయార్థంలో అద్భుతమైన ఆఫర్లు అనేవి మీకు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. విజయం మీ సొంతమవుతుంది. మీరు ఏం ఉద్యోగం చేస్తారో కామెంట్స్లో నాకు చెప్పండి. వ్యాపార రీత్యా చూసినట్లయితే ధనస్సు రాశి వారికి ఈ మాసం సిరుల పంట పండించబోతోంది. అన్ని రంగముల వారికి చేయు వృత్తి, వ్యాపారముల యందు రాణింపనేది కనిపిస్తున్నది. లాభస్థానంలో శుక్రుని సంచారం కారణంగా మీ వ్యాపారానికి కొత్త కస్టమర్లు పెరుగుతారు. ఆదాయం అంచనాలకు మించి ఉంటుంది. మీ బ్రాండ్ ఇమేజ్ 10 అవుతుంది. అయితే కుజుడు సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరించటం వల్ల ఈ మాసం మీరు హుషారుగా ఉన్నను. మీరు కొంత స్వల్ప కోపంతో ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుట వలన అనవసర వాగ్వాదాలు లేదా గొడవలు సంభవించే అవకాశం. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీ పార్ట్నర్స్తో, భాగస్వాములతో, అలాగే వ్యాపారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది అవసరమండి. ఒప్పందాలు, నూతన అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు 1-2 సార్లు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదివి మరీ నిర్ణయాలు తీసుకోండి. మీ వ్యూహాలు అలాగే తెలివితేటలతో మీ
ఆపోజిట్ పర్సన్స్ కాంపిటీటర్స్ నుంచి చిరునవ్వుతో సులభంగా ఎదుర్కొంటారు. మీరు ఏం వ్యాపారం చేస్తారో కామెంట్స్లో నాకు చెప్పండి. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే సెప్టెంబర్ మాసం మీకు స్థిరమైన వృద్ధిని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు. మీ కృషికి తగిన ఫలితము లభిస్తుంది. 11వ ఇంట శుక్రుడు, అలాగే ఏకాదశంలో బుధుడు కూడా మాసాంతమునకు అక్కడికి రావడం వల్ల బహుళ మార్గాల నుంచి మీకు ఆదాయం అనేది సమకూరుతుంది. గతంలో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిన మనీ, నిలిచిపోయిన పాత బాకీలు అనూహ్యంగా మీ చేతికి అందుతాయి, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే చతుర్థ స్థానంలో శని భగవానుడు, అష్టమంలో మీ రాస్యాధిపతి గురుని ప్రభావంతో ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా ఇతర అవసరాలకు ఊహించని ఖర్చులు స్వల్పంగా రావచ్చును. ఒక చక్కటి ప్రణాళికతో బడ్జెట్ను మీరు గనుక వేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది మీ దరి చేరదు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం అండి. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. విద్య పరంగా చూసినట్లయితే ఈ రాశి విద్యార్థులకు ఈ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు జ్ఞాన పురోగతి అనేది కలిగి ప్రతి విషయాన్ని పూర్తిగా కులంకుశని మీరు అనుకుంటారు. తృతీయంలో ఉన్న రాహువు మీకు అపారమైన ధైర్యాన్ని, పోటీతత్వాన్ని అందిస్తాడు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి ఇది అత్యంత అనుకూల సమయంగా చెప్పాలి. మీరు ఉద్యోగ పరీక్షల్లో నెగ్గి ముందు నుంచే ఆదాయాన్ని కూడా పొందుతారు. అయితే భాగ్యమందు కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు మీ ఫోకస్ అనేది డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడానికి మీరు సోషల్ మీడియాకు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మొబైల్ ఫోన్కు కాస్త బ్రేక్ ఇచ్చి చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వారి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. మీ కష్టానికి తగిన అద్భుతమైన విజయం అనేది ఈ మాసం ఖచ్చితంగా దక్కుతుందండి. మీరు ఏమి చదువుతున్నారో కామెంట్స్లో నాకు చెప్పండి. ప్రేమ పరంగా చూసినట్లయితే ధనస్సు రాశి ప్రేమికులకు ఈ సెప్టెంబర్ మాసం చాలా శృంగారభరితంగా, రొమాంటిక్గా, ఉల్లాసంగా గడుస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో శుక్రుని అనుగ్రహంతో మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది. మీ మనస్సులోని తీయని భావాలను మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఒంటరిగా ఉన్న వారికి నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి అందమైన దీర్ఘకాలిక బంధాలుగా మారవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా మీ పాజిటివ్ మైండ్ సెట్తో వాటిని వెంటనే పరిష్కరించుకోగలరు. మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ బలంగా ఉండటమే ఈ మాసం యొక్క హైలైట్ పాయింట్గా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే సోషల్ మీడియాలో షేర్ చేయగలరు. అలాగే చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడే మన లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్స్ మీకు మిస్ కాకుండా వస్తాయి. కుటుంబ జీవిత పరంగా చూసినట్లయితే ధనస్సు రాశి వారికి ఈ మాసం కుటుంబ వ్యవహారాల్లో చాలా సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. 4వ ఇంట శని ఉండటం వల్ల కొన్ని కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ మీ వివేకంతో, తెలివితో వాటన్నింటినీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరు మధ్యవర్తిత్వం చేస్తారు. ఆదాయమునకైతే లోటుండదు. మీ సంతానం ద్వారా అన్ని విధాలా మీకు బాగుండును. ఇంట్లో శుభకార్యక్రమాలు, పండుగ వాతావరణం నెలకొనే అవకాశం, సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు లేదా దైవ దర్శనాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ పెద్దలను కలుస్తారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. అలాగే మీరు చేసే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ప్రతి అడుగులోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీ వెన్నంటే ఉంటుంది. ఇది మీకు కొండంత బలాన్ని ఇస్తుందనుటలో సందేహము వలదు. వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే ధనస్సు రాశి దంపతులకు ఈ మాసం పరస్పర అవగాహన, ఆప్యాయతలతో అందంగా సాగుతుంది. అయితే మీ సప్తమ మరియు అష్టమ స్థానాల్లో కుజుని సంచారం వల్ల మీ భార్య లేక భర్తతో అప్పుడప్పుడు చిన్నపాటి వాదనలు రావచ్చును.
కానీ మీ స్వచ్ఛమైన ప్రేమ, అపారమైన ఓర్పుతో చిన్నపాటి సమస్యలను మీరు సులభంగా దాటేయగలరు. కొన్నిసార్లు పనులు స్తంభించును, అనవసర విషయాల్లో తలదూర్చెదరు. కావున మీ ఆఫీసు పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకుంటూ పరస్పరం సపోర్టుగా నిలిస్తే మీ దాంపత్య జీవితం మధురమైన జ్ఞాపకాలతో ఈ మాసం నిండిపోతుంది. ఈ రాశి గృహిణులకు చూసినట్లయితే సెప్టెంబర్ మాసం ఎంతో అనుకూలమైనది. మీలోని సృజనాత్మకతకు, క్రియేటివిటీకి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఇంటిని చక్కబెట్టుకోవడంలోనే కాకుండా ఆన్లైన్ బిజినెస్ లేదా మీ అభిరుచుల ద్వారా అదనపు ఆదాయం సంపాదించే దిశగా మీరు వేసే అడుగులు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మీరు ఏదైనా బిజినెస్ కానీ లేదా మోటివేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అవి విజయవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ శ్రమను గుర్తించి మీకు కొండంత అండగా నిలుస్తారు. అయితే పని ఒత్తిడి వల్ల కాస్త మీకు అలసట కలగవచ్చు. కాబట్టి మీరు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిగత ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి కూడా తగిన ప్రాముఖ్యత ఇవ్వండి. పాజిటివ్ ఆలోచనలతో ప్రతిరోజును ఆస్వాదించండి. ఎందుకంటే మీ కుటుంబానికి మీరే బ్యాక్ బోన్ వంటి వారు. మీరు బాగుంటేనే మీ కుటుంబ సభ్యులు బాగుంటారని గుర్తుపెట్టుకోగలరు. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే ధనస్సు రాశి వారికి ఈ మాసం ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అయితే అష్టమ భావంలో గురువు, కుజుని మార్పు కారణంగా అజీర్తి, కడుపు సంబంధిత సమస్యలు లేదా తేలికపాటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చును. ఉదయం పూట చిన్నపాటి నడక, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం చేకూరుతుంది. మాస ద్వితీయార్థంలో అంటే సెప్టెంబర్ 17 తరువాత వాహనాలు నడిపేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా, వేగ నియంత్రణతో ఉండటం ఎంతో సురక్షితం. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రహాల ప్రభావం, ప్లానెట్స్ యొక్క ఇంపాక్ట్ చూసినట్లయితే ఈ సెప్టెంబర్ మాసంలో ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత జీవితంలో విశేషమైన పాజిటివ్ మార్పులకు నాంది కాబోతోంది. ఎందుకంటే దశమంలో రవి బుధుల కలయిక మీ పబ్లిక్ ఇమేజ్ను, లీడర్షిప్ క్వాలిటీస్ను శిఖరాగ్రానికి తీసుకువెళ్తాయి. ఇకపోతే లాభంలో శుక్రుడు ఆర్థిక లాభాలను అపారంగా ఇస్తాడు. అష్టమంలో గురువు, కుజుల సంచారం వల్ల ఊహించని ఖర్చులు లేదా చిన్నపాటి చికాకులు వచ్చినా, తృతీయంలో ఉన్న రాహువు మీకు అనంతమైన ధైర్యాన్ని, శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా చిరునవ్వుతో జయించేలా చేస్తాడు. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 4, 5, 6, 12, 13, 14, 19, 24. ఈ మాసంలో ప్రతికూల దినములు చూసిన 1, 8, 9, 10, 17, 22, 27, 28, 29. సో ఫైనల్గా నేను ఇచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, మీరు చేయాల్సినవి, చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ చూస్తే చేయాల్సినవి మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నమ్ముకొని వృత్తిపరమైన లక్ష్యాలపై ఏకాగ్రతతో పనిచేయండి. ఆర్థిక లావాదేవీలలో పొదుపుకి ప్రాధాన్యత ఇస్తూ సరైన బడ్జెట్ ప్రకారం మాత్రమే మీరు ఖర్చులు పెట్టాలి. కుటుంబ సభ్యులతో అధిక సమయం గడుపుతూ వారితో మీ అనుబంధాన్ని మరింత మెరుగుపరుచుకోండి. కొత్త బాధ్యతలను సంతోషంగా స్వీకరించి మీ అద్భుతమైన ప్రతిభను నిరూపించుకోండి. ప్రతిరోజు ఉదయం ధ్యానము, యోగా చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోండి. ఇప్పుడు చేయకూడనివి, డోంట్స్ చూస్తే ఇతరులతో అనవసర వాగ్వాదాలకు దిగవద్దు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో అంటే మీ భార్య లేక భర్తతో మీరు వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అప్పుడే మీ బంధం బాగుంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలను దరిచేరనీయకండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఏ దశలోనూ కోల్పోకండి. అతిగా లాభాలు ఆశించి ఊహాజనిత పెట్టుబడులు అంటే స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లలో ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ మాత్రం చేయకండి. సెప్టెంబర్ 17 తరువాత ప్రయాణాలు చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు అతి వేగం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఈ రాశి వారు మాస ద్వితీయార్థంలో మీ రాశ్యాధిపతి గురువు అలాగే కుజునితో కలిసి అష్టమ భావంలో ఉండటం వలన
చాలా అప్రమత్తంగా ఉండాలి. అష్టమ కుజుని వలన వాహన ప్రమాదాలు, శారీరక గాయములు, రక్తం కళ్ళజూచుట, ఉష్ణజ్వర పీడలు కలిగే అవకాశాలు అధికము. కావున ఈ విషయాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్లే. ఆరోగ్యం పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహించకండి. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా సకాలంలో వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. చెప్పిన విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఫాలో అయినట్లయితే ఈ సెప్టెంబర్ మాసం మీ జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా హాయిగా సాగిపోతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు చెప్పిన విషయాలు పాటించి అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటించండి. పాజిటివ్గా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చక్కటి పరిహారం కొరకు మీరు ప్రతిరోజు గణపతి అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం చదవాలి. గురువారం నాడు గురుహోరలో శ్రీ దక్షిణామూర్తి స్వామికి పసుపు రంగు పూలతో అర్చన, అభిషేకం చేపించి పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వితరణ చేయండి. తరువాత ఫలితం మీరే చూస్తారు. శుక్రవారం నాడు వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన, స్వామికి అర్చన చేపించండి. అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించిన అర్ధాష్టమ శని దోషం తగ్గుముఖం పట్టును. ఇవి కాకుండా ఇంకా సులభమైన మార్గం చూసిన కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీకు సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.